వరంగల్ ఈస్ట్లో కాంగ్రెస్ పాలిటిక్స్ కాకపుట్టిస్తున్నాయి. రహస్య భేటీలు, పరస్పర విమర్శలు పార్టీలో కల్లోలానికి కారణమవుతున్నాయి. మాజీ మంత్రి బసవరాజు సారయ్య నేతృత్వంలో తేనేటి విందులు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఎందుకు తూర్పు కాంగ్రెస్లో అసలేం జరుగుతుంది? మంత్రి కొండా సురేఖ సొంత నియోజకవర్గంలో హస్తం రేఖలు చెదరడానికి కారణాలేంటి? తూర్పు కాంగ్రెస్ మూడు ముక్కలవడానికి కారణాలేంటి? వాచ్ ది స్టోరీ. గ్రూప్ పాలిటిక్స్ కు అడ్డగా వరంగల్ తూర్పు. మంత్రి కొండాకు వ్యతిరేకంగా సారయ్య పావులు. తేనేటి విందుతో కొండా వర్గానికి గాలం. తూర్పులో మంత్రి పట్టుకోల్పోతున్నారా? కోల్పోయేలా చేస్తున్నారా? బసవరాజు సారయ్య వెనుకున్న ఆ శక్తి ఏంటి? ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలకు అడ్డాగా మారింది. నిత్యం ఆధిపత్యపు చిచ్చులో రగులుతోంది. అయితే ఈ విధానాలన్నింటిలో కేంద్ర బిందువు కొండా ఫ్యామిలీని. ప్రస్తుతం వీరి చుట్టే జిల్లా రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. కొండా ఫ్యామిలీకి వరంగల్ జిల్లాలోని మిగతా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు అస్సలు గిట్టడం లేదు. జిల్లాలో కొండా ఆధిపత్యాన్ని సహించలేని వారంతా ఒక వర్గంగా, జిల్లాలో తమ స్థాయిని తగ్గించే కుట్రలంటూ ఇటువైపు కొండా కుటుంబం ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసుకున్నాయి. ఇలాంటి తరుణంలో మంత్రి సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పులో కొత్త కుంపటి రాజుకుంది. బసవరాజు సారయ్య రూపంలో మంత్రిగారికి చెక్ పెట్టే ప్రయత్నాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయట. వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న కొండా సురేఖకు ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనే కొత్త కష్టాలొచ్చి పడ్డాయట. వరంగల్ తూర్పులో సురేఖకు వ్యతిరేకంగా ప్రత్యర్థి వర్గం బలపడే ప్రయత్నాలు విస్తృతంగా సాగుతున్నాయట. దీంతో ఇక్కడ మంత్రి పట్టు కోల్పోతున్నారా లేక పట్టు కోల్పోయేలా చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య సడన్ గా యాక్టివ్ రాజకీయం మొదలుపెట్టడం వెనుక కారణమేంటి? ఆయన్ని పార్టీ అధిష్టానమే యాక్టివ్ చేస్తుందా లేక ఆయనే పూర్వ వైభవం కోసం తూర్పులో కసరత్తు మొదలుపెట్టారా అనే చర్చ జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో కొండా సురేఖ గెలుపు కోసం బాటలు వేసిన వారంతా ఇప్పుడు మాజీ మంత్రి బసవరాజు సారయ్యతో జట్టు కడుతున్నారు. ఈ క్రమంలోనే తేనేటి విందు రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకుడు నల్గొండ రమేష్ నివాసంలో తేనేటి విందు జరగ్గా ఇందులో కొండా ఫ్యామిలీని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నేతలంతా పాల్గొన్నారు. ఇలా తూర్పు కాంగ్రెస్లో ఎమ్మెల్సీ బసవరాజ్ చాలా చురుగ్గా తన ప్రాబల్యాన్ని కనబరుస్తున్నారు. పాత కొత్త సమీకరణాలతో చక్రం తిప్పుతున్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. మంత్రి కొండా సురేఖ వర్గానికి చెందిన వారిని తన వర్గంలో కలుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఈ నియోజకవర్గంపై బసవరాజు సారయ్య పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే డివిజన్ల వారీగా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్న నాయకులను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చర్చ జరుగుతోంది. తాజాగా కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి, వాళ్ల ప్రధాన అనుచరుడు నవీన్ రాజును ప్రశ్నిస్తూ 25వ డివిజన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు సాజిద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సాజిద్పై దాడి చేసిన వారితో పాటు నవీన్ రాజ్పై ఇంతేజార్ గంజ్ పిఎస్లో కేసులు నమోదయ్యాయి. అయితే మంత్రి అనుచరుడైన నవీన్ రాజుపై ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య కేసులు పెట్టించారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో మూడు ముక్కలాట నడుస్తోంది. కొండా ఫ్యామిలీ ఒక వర్గంగా, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య వర్గం మరోవైపు, కొత్త డీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన అయూబ్ ఖాన్ వర్గం ఇంకోవైపు. దీంతో హస్తరేఖలు చెదిరిపోతున్నట్టు చర్చ జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో మూడు ముక్కలాటతో క్యాడర్ తలలు పట్టుకుంటున్నారు. జిల్లా కాంగ్రెస్ నేతలతో జగడాలు, మంత్రులతో వివాదాలు, అవినీతి ఆరోపణలు, కుటుంబ సభ్యుల వివాదాస్పద కామెంట్స్తో మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో కొంత వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. దీంతో ఆమెను రాజకీయంగా సైలెంట్ చేయటానికి తెర వెనుక ఏదైనా పెద్ద శక్తే పావులు కదుపుతోందా? అందుకే బసవరాజు సారయ్య వరంగల్ తూర్పులో యాక్టివ్ అయ్యారా అన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా మంత్రి కొండా సురేఖ తన నియోజకవర్గంపై ఫోకస్ పెంచి ఈ గ్రూప్ పాలిటిక్స్కి తెరదించాలని కోరుతున్నారు ఆమె వర్గం నేతలు. తూర్పు కాంగ్రెస్లో తుఫాన్కు ఏ విధంగా ఫుల్ స్టాప్ పెడతారో వేచి చూడాలి. మరి మొత్తంగా మంత్రి కొండా సురేఖ, కొండా మురళిని ఇక నుంచి పంపించే దిశగా పావులు కదుపుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.